ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిచ్చు పెట్టాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచార ఫ్లెక్సీలను చింపించేసింది ఆ మాజీ మంత్రి అనుచరులేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీలో చిచ్చు పెట్టారా? ఆయన్ని ప్రకాశం జిల్లా పార్లమెంటరీ కమిటీకి లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో అక్కడేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మంగమూరు రోడ్లో ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను కొంతమంది దుండగులు చింపేసి కాల్చేశారు. ఈ నేపథ్యంలో ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి అనుచరులే ఆయన ఫ్లెక్సీలను చింపేయించారు, తగలబెట్టించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? అంటే ఇంకా మీరన్న వార్త కొంత సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకు సంతోషకరం అనిపిస్తుంది అంటే ఇంకేదో మళ్ళీ టీడీపీ వాళ్ళు చింపారో లేదంటే జనసేన వాళ్ళు చింపారో అని అనలేదు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీలో మొట్టమొదటి అసమ్మతి సెగ ప్రారంభమైంది, సెగ తాకింది అంటే నాకు తెలిసినంత వరకు ప్రకాశం జిల్లానే. అంటే ముందు పొగ బయటకు వచ్చింది అక్కడి నుంచే. అది ఇంకెవరో కాదు, మా అందరికీ తెలిసిన పేరే. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అక్కడ ఇవ్వడం అనేది ఆ పార్టీలో ఉన్న పార్టీ శ్రేణులకు కానీ, ఎస్పెషల్లీ ఇంకెవరో కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు, ఆత్మీయుడు, మాజీ మంత్రి మన బాలినేని గారి పేరే వినిపిస్తుంటుంది సహజంగా. మేబీ అది ఎందుకంటానంటే ఆయన చాలా సందర్భాల్లో అంటే ముక్కుసూటి మనిషి బాలినేని గారు. ఎలా అంటే ప్రభుత్వ పథకాల విషయంలో కానీ, ఎస్పెషల్లీ ఈ అంశం స్టార్ట్ ఎప్పుడైంది, పొగ ఎప్పుడు వచ్చిందంటే ఈ నిప్పుకి టిడ్కో హిల్స్ సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన ప్రభుత్వం మీద దుయ్యబట్టం ఇన్ ద సెన్స్ అధికారులు వైఫల్యం కానీ, లేదంటే ప్రభుత్వం తీసుకునే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు, ముందు మన కార్యకర్తలకి వాళ్ళకి రీచ్ అయితే తర్వాత అందరికీ రీచ్ అయితే బాగుంటుంది, మన ప్రభుత్వం చేసే పని మన అందరికీ వెళ్ళాలనే ఉద్దేశం ఆయన, తప్పులేదు. సో ఈ విషయంలో చాలాసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, కలవడము, ఆయన మొదట్లో 2 సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నుంచి ఎందుకో కలవట్లేదు. మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక హైప్లో ఉన్నప్పుడు బాగానే ఉండేది, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీన్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు తారుమారయ్యాయని చాలామంది వైసీపీ శ్రేణులు చెప్పగా నేను విన్నాను. అంటే నెంబర్ 2 పొజిషన్ కోసం ఇవన్నీ. సో నెంబర్ 2, నెంబర్ 1 అవన్నీ పెద్ద స్థాయిలో జరుగుతాయి, పక్కన పెట్టండి. బట్ నియోజకవర్గం వచ్చేసరికి ఎవరు నియోజకవర్గంలో వాళ్ళకి గ్రిప్ ఉండాలనుకుంటారుగా. ఒంగోలు దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ అందరికి వినబడే పేరు బాలినేని గారు. అవును కదా. మరి ఆ లోక్సభ నియోజకవర్గం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే కాన్సెప్ట్లో ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, రాయలసీమకి దక్షిణ కోస్తా వాళ్ళని రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి తీసుకొచ్చి కృష్ణా వైపు ఇలాగ షఫిల్ చేస్తున్నాడు ఆయన ఇన్ఛార్జీలుగా. దాంట్లో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒంగోలులో ప్రాధాన్యత కల్పించారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కానీ, ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో అవకతవకల గురించి కానీ ఈయన వేలెత్తి చూపించి మనం ఇది సరిదిద్దుకోవాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని గొంతెత్తి మరీ చెప్తున్నాడు ఆయన. అది కాకుండా కార్యకర్తల ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా చెప్పాడు ఆయన, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మనకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, మన దృష్టిలో ఆయన ఇక్కడ ఉన్నాడు, బట్ ఆయన దృష్టిలో మనం ఎక్కడున్నామో అన్నాడు. అంటే అర్థం ఏంటి, అక్కడే నిర్లిప్తత ఏర్పడింది ఆయనకి. ఇది 1 ఇయర్ బ్యాక్ మాట చెప్తున్నాను. అలా అంటూనే కార్యకర్తలకు అందరికి ఉద్దేశించి మీరు గట్టిగా నిలబడతారంటే చెప్పండి, నేను పోటీ చేస్తాను అంటాడు ఆయన. నాయకుడు అనేవాడు కార్యకర్తలను బతిమాలుకోవడం ఏంటి అంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా. సో ఈ కార్యకర్తలు అనేవాళ్ళు ఏమంటున్నారంటే లేదన్నా మీరు మీ అబ్బాయిని కూడా తీసుకురండి, ఇది సరైన సమయం కాదని కూడా చెప్పాడు ఆయన. ఎందుకు, ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉండే లొకలొకల గురించి ఆయన ఇండైరెక్ట్గా ఓపెన్ అయ్యాడు. సరే ఈయన బుజ్జగిస్తున్నారు, ఎవరో సజ్జల గారిని పంపిస్తున్నారో లేకపోతే ఇంకెవరిని పంపిస్తున్నారో రకరకాలు జరుగుతున్నాయి. ఈయన అలగడము, మాట్లాడితే సీరియస్గా హైదరాబాద్ వచ్చేయడము, 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడము, మళ్ళీ వెళ్ళడం, ఇలా జరుగుతున్నాయి. మొన్న లాస్ట్ వీక్లో ఇలాగే వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మాట్లాడితే చెవిరెడ్డి ఏముండరు, మీరు చెప్పినట్టుగా అవుతుంది, మీరు చెప్తున్న అనుకున్నట్టుగానే ఎవరెవరికి ఆ ప్లేస్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. సీన్ కట్ చేసి ఈయన ఒంగోలు రీచ్ అయ్యేసరికి సీన్ మారిపోయింది, చెవిరెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చారు. వితిన్ 6 అవర్స్లో సీన్ రివర్స్ అయిపోయింది. ఇంక ఈయన ఫీల్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు.
కదా. సో ఇప్పుడు కార్యకర్తలకి ఈయనేం చెప్పుకుంటాడు, లేదు బాబుతో మాట్లాడని జగన్ బాబుతో ఓకే అయిపోయింది, మనం అనుకున్నట్టుగా వద్ది, మనం అనుకున్న వాళ్ళకే సీట్ ఇస్తున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి, వాళ్ళకే ఇవ్వబోతున్నారు, మనకు బాగుంటుంది, మనదే ఇంక చక్రం తిప్పుతాం అన్నట్టుగా ఈయన ఆల్రెడీ ఫోన్లో చెప్పి ఒంగోలు రీచ్ అయ్యేసరికి సీన్ మారిపోయి ఇంకెలా ఉంటుంది, ఒక్కసారి కార్యకర్తలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి. సో అలాంటి సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మళ్ళీ దీనికి ఇన్ఛార్జిగా ఇస్తే ఆల్రెడీ మీరు అన్నట్టు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు పెట్టి సిద్ధం, వై నాట్ 175 మేము యుద్ధానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ ఒకవైపు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కటౌట్ ఒకవైపు పెడితే ఎవరు చింపుతారు? వాళ్ళ పోస్టర్లు చింపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ధైర్యం ఎవరికి ఉంది? మామూలు చిన్న చిన్నగా నినాదాలు చేస్తేనే టీడీపీ కార్యకర్తలు లోపలేసి కుమ్మేస్తున్నారే, హోర్డింగ్లు చిప్పే అంత ధైర్యం ఉందా? పైగా ఆల్మోస్ట్ ఆల్ కడప ఎంతో ఒంగోలు అంతే వైసీపీకి, అంత నీటిలో మసల్లా ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఆ గుర్తు తెలియని దుండగలు ఎట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులేనా? అయితే మీరు చెప్పేదాని ప్రకారం అనుచరుల్లో అభిమానులు ఆయన పురమాయించి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అరే మా నాయకుడికి అవమానం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారండి, చిరంజీవి ఫ్యాన్ కటౌట్ ఎవరైనా చింపేశారు అనుకోండి, చిరంజీవి ఫ్యాన్స్ వచ్చి వెంటనే ఆ కటౌట్ చింపిన కొడతారా? అక్కడ చిరంజీవిని పురమాయిస్తారా? అరే నా కటౌట్ చింపాడు కొట్టండి అని అంట కదా, చిరంజీవి అభిమానులు ఆడిని చెత్త కొడతారు. అలాగే ఇక్కడ ఈయన బాలినేని గారు పురమాయించక్కర్లే, ఆయన ఫ్యాన్ బేస్ అలాగ ఉంటుంది అక్కడ. ఆ ఫ్యాన్ బేస్ వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా అయ్యే మా బాస్కి, మా నాయకుడికి అవమానం జరిగిందే, మా నాయకుడు స్టేట్మెంట్కి ప్రాధాన్యత లేకుండా పోయిందే, కుటుంబ సభ్యుడు దగ్గర బంధువు అనుకుంటున్న మా నాయకుడికి ఇలాంటి పరాభవం జరగడం అనేది కార్యకర్తలు జీర్ణించుకుపోయిండొచ్చుగా, కార్యకర్తలు జీర్ణించుకోలేక వాళ్ళే ఇలా చేసుండొచ్చుగా. సో ఖచ్చితంగా అందుకే ఇట్లా ఇంటికుంటూ లంకకి చేటు అని సామెత అన్నట్టు ఇప్పుడు అది ఎవరు చింపారేంటనేది ఇష్యూ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చేస్తే మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు దొరుకుతారు, వైసీపీ అభిమానులు దొరుకుతారు. మేబీ అక్కడ టీడీపీ వాళ్ళు ఇంకెవరు చింపారనుకోండి, ఇప్పటికి సీన్ పెద్ద సీన్ అయిపోయింది. ఇప్పుడు కూడా పెద్ద సీన్ అయింది కదా, అయ్యింది. బట్ ఎవరు వాళ్ళు పోలీసులు తచ్చుకుంటే ఎవరు చింపారో పట్టుకోలేరా? ఈజీ పట్టుకోగలరు. పని జరిగితే సాయంత్రంలో మొత్తం రికవర్ చేయించగలరు. కానీ ఎందుకు చేయించట్లేదు? సీన్ జరిగినా కూడా ఎందుకు చేయించట్లేదు? వాళ్ళ తాలూకులనే ఉండవు మేబీ. అంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయడం, ఒంగోలు పార్లమెంటు నుంచి కేవలం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాసరెడ్డికే, మాగుంట శ్రీనివాసరెడ్డికే ఇవ్వాలి, వేరే వాళ్ళని ఇస్తే నేను అక్కడ సహకరించను అంటూ ఆయన డిమాండ్ చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కరాఖండిగా నేను ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వను ఒంగోలు నుంచి, నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే నిలబోతున్నాను అంటూ ఆయన కూడా కరాఖండిగా చెప్పడం, ఆల్రెడీ సమన్వయకర్తగా ఇప్పుడు నియమించిన తర్వాత ఇటువంటి పరిణామాలు. అంటే రానున్న ఎన్నికల్లో ఒకవేళ కనుక నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి సహకరించే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకు సహకరిస్తారు? ఇప్పుడు ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలో 5-6 కనీసం 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలని అభ్యర్థుల్ని వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్తేనే కదా లోక్సభ నాయకుడు అయ్యేది, లోక్సభ అభ్యర్థి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యేది. దండకి పోతు నీడకి లాగినట్టుగా ఇట్లా రెండు వేరు వైపు వెళ్తే ఎలా ఎడ్ల బండి ఎలా నడుస్తుందండి? అంటే జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నారు, బాగానే ఉంది. మరి కేవలం బాలినేని శ్రీనివాస్ స్వాగతిస్తున్నాను మీరు ఎలా చెప్తారు? ఆల్రెడీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పారు. అవునండి, ఎక్కడ ధిక్కార స్వరం వినిపించగలిగిన సత్తా ఉన్న ఏకైక వ్యక్తి బాలినేని గారు. మిగతా వాళ్ళు కూడా లోపల ఉందేమో, బయటకు అనట్లేదేమో. అధినేత అభిప్రాయానికి యాంటీకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని వీళ్ళు బయటికి చెప్పట్లేదేమో. ఓకే, అంటే రానున్న రోజుల్లో ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడ గడికాలం తప్పదంటారా? తప్పదేమో. ఎందుకంటే మీరు నర్సరావుపేట చూడండి, నర్సరావుపేట కూడా అదే రిపీట్ అవుతుంది. అనిల్ కుమార్ యాదవ్ గారిని లోక్సభ ఇన్ఛార్జ్గా పెట్టారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడ నెల్లూరులో అక్కడ పొసగలేక ఇటు వచ్చేసారన్నట్టుగా వార్తలు వింటున్నాము. మరోవైపు ఈయన నాలుగు నెల్లూరు ఇక్కడ నర్సరావుపేట వస్తున్నాడు ఈయన. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాగే జరుగుతుంది. అంటే అక్కడ నర్సరావుపేటలో ఆయన్ని ఎంపీగా పోటీ చేయించబోతున్నారంటే ఒక వ్యూహంతో పోటీ చేయిస్తున్నారనేది ఒక వార్త. అదేంటంటే అక్కడ ఆ లోక్సభ పరిధిలో ఎక్కువగా యాదవుల ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లను కొలగొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహాన్ని రచించాడని అభిప్రాయం. ఒప్పుకుంటాను సార్, ఒక ఊరికి రాజు ఒక ఊరికి బంటుతో సమానం అండి. ఆ ఇమేజ్ ఇది ఎంతవరకు వస్తుందండి? పైగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఎస్పెషల్లీ స్థానికంగా ఉన్నోడు ప్రాధాన్యత ఇస్తాడు, కానీ ఎవరినో తీసుకొచ్చి పెడితే వీడి మా మీద పెత్తనం చలాయించేది ఏంటి అటువంటి కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఎంపీగా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఆయన నాన్ లోకలే. ఇంకొకరు కూడా గెలిచారు, ఆయన నాన్ లోకలే. సో ఆ నేపథ్యంలోనే ఇటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇప్పుడు సమీకరణాలు వేరు, ఇప్పుడు సమీకరణాలు వేరండి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత గెలవలేక రచ్చ గెలుస్తారంటే ఎలా అవుతుంది? అక్కడ సొంత బాబాయే యాంటీగా చెప్పారు అక్కడ స్టేట్మెంట్ నెల్లూరులో. ఈయన ఈసారి ఇక్కడ ఉంటే నేనే ఓడిపించే ప్రయత్నం చేస్తానన్నాడు చెప్పడం, ఆయన ఇక్కడ తీసుకొచ్చి చేశారు. అంటే అక్కడ బాలేదనంగా తీసుకొచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ ఆదరించేస్తారా? ఇప్పుడు మొన్న కేసినేని నాని గారు తీసుకొని కృష్ణ విజయవాడ సిటీలో పెద్ద మంచి దమ్మున్న లీడర్ ఆయన. ఇప్పుడు ఆయన ఒకసారి వైసీపీలోకి వెళ్ళాడు, కింద స్థాయిలో అందరూ వెళ్ళారా? లేదు, వెళ్ళలేదుగా. టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్లెక్సీలను చింపించింది మాత్రం మాజీ మంత్రి అనుచరులే అంటారా? ఖచ్చితంగా ఎలా అంటామండి? అభిమానులు అంటున్నాను, అనుచరులు అనట్లేదు. అనుచరులు వేరు, అభిమానులు వేరు. అనుచరులు అంటే ఆయన కూడా తిరిగేవారు, అంటే ఆయన పురమాయించినట్టు వస్తుంది. అభిమానులు ఇంతకు చిరంజీవి గారి ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. ఓకే, మా నాయకుడికి పరాభవం అయింది, మా నాయుడికి మాటకి ధిక్కార స్వరంగా ఈంది ఎలా పెడతారని అభిమానులు ఎవరైనా చింపిండొచ్చు.